ఉన్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన ఉంది, ఒక విజన్ ఉంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ రోజు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే తెలంగాణ రైజింగ్ ఆలోచించాడో, తెలంగాణ రైజింగ్ మనం చేయాలని ఆలోచించాడో అప్పుడే ఆ రోజు ఆలోచించుకున్నాడు. 2047కి 3 ట్రిలియన్ ఎకానమీ మనం తప్పకుండా ఈ రాష్ట్రానికి తీసుకురావాలి. ఈ రాష్ట్రము కేవలం ఇతర రాష్ట్రాలతో మా పోటీ కాదు, ఇతర దేశాలతో మన పోటీ అనేది మన టార్గెట్ కాబట్టి, వాళ్ళ విజన్ కాబట్టి అలాగా చేయడానికి అందుకనే విజన్ ఉంది. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అధ్యక్ష. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒక విల్ ఉంది, చేయాలన్నటువంటి ఆలోచన ఉంది కాబట్టి అది చేస్తాడన్న విశ్వాసం మాకు కూడా ఉంది అధ్యక్ష. ఆ 3 ట్రిలియన్ ఎకానమీ తప్పకుండా ఈ రాష్ట్రంలో వస్తుంది. సార్ రావచ్చు, కొంచెం ఆలస్యం కావచ్చు, బట్ రావడం మాత్రం పక్కా అనేది డైలాగ్ ఉందో అలా ముఖ్యమంత్రిగా చేసే ఆలోచనలో కొంచెం టైం పట్టొచ్చు, బట్ కావడం మాత్రం పక్కా అనేది మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది అధ్యక్ష. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే చేశారో ఈ రిసోర్సెస్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈరోజు ఈ భూములు ఏదైతే ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టుగా లీజ్ ల్యాండ్స్ అధ్యక్ష, ఇప్పుడే నేను చెప్పాను మీకు, లీజ్ ల్యాండ్స్ అనేది ఒక పర్టికులర్ ఒక క్రైటీరియాతో ఇస్తారు. ఆ క్రైటీరియాని ఎప్పుడైతే దాన్ని సైడ్ ట్రాక్ చేస్తారో, దాన్ని ఫుల్ఫిల్ చేయరో ప్రభుత్వం మళ్ళీ తీసుకునేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకొని ఈరోజు ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది బిజినెస్ కాదు, ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఆఫ్ ది స్టేట్, ప్రత్యేకంగా తెలంగాణ అనేది హైదరాబాద్ సిటీ ప్రజలని చెప్పడంలో మేము గర్వపడతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్ ప్రజలు ఎందుకు అధ్యక్ష ఇంత ఆవేదన చెందుతా ఉన్నారు? హైదరాబాద్లో పొల్యూషన్ వస్తుందని చెప్పి ఈరోజు ఇక్కడ చాలామంది లాబీలో మాట్లాడుకుంటూ చాలామందికి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. మా ఒక డాక్టర్ చెప్తా ఉండే ఏదో పర్సెంటేజ్ ఏం చెప్పినా ఇంతకుముందు పొద్దున పిఎం లెవెల్ 10 దాన్ని వీఆర్ ట్రైంగ్ టు రీచ్. లేలే ఆక్సిజన్ ఇండెక్స్ రోజు రోజు పెరుగుతుంది అంటే నేను ఒక డాక్టర్ పక్కనే ఉంటే అడిగితే లేదు బికాస్ ఆఫ్ ది వెదర్ ఇట్స్ రీచింగ్ ఐ థింక్. సో అలాగ ఉంది, ఆ ఇండెక్స్ రోజు రోజు పెరుగుతుంది, ఆక్సిజన్ 300 రీచ్ అవుతుందని చెప్పి అంటే ఏక్యూ పెరుగుతుంది అని చెప్పి అన్నప్పుడు మేము పక్కకు కూడా అడిగాను. కొంచెం వెదర్ వల్ల కూడా ఈరోజు వెదర్ ఇంత మన ఉన్నది. ఢిల్లీలో మనం చూసాం అధ్యక్ష, ఈరోజు భూపాల్ విషయంలో అన్ని కూడా వారు మంత్రి గారు చెప్పారు. మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఎలా జరిగాయనేది మన రాష్ట్రంలో కొన్ని ఇన్సిడెంట్ కూడా జరిగాయి అధ్యక్ష. దీనికి సంబంధించి కొన్ని విషయాలని మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏదైతుందో అందరికీ కూడా ఈరోజు హైదరాబాద్ కానీ తెలియకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ తెలంగాణ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కానీ మాకు జరుగుతున్నటువంటి ఏదైతే సమస్య ఉందో ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ అన్ని రకాలుగా మాకు ఇబ్బందులు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ప్రాపర్గా జరగాలి. కాబట్టి ఈరోజు ఈ యొక్క కాలుష్యం వల్ల జరుగుతున్నటువంటి ప్రమాదాలను అరికట్టాలి. కాబట్టి అరికట్టేటువంటి అవసరం ఉంది. కాబట్టి అందుకే చెప్పారు మూసీ అనేది ఒక పర్మనెంట్గా పారేటువంటిది జీవనది అధ్యక్ష. ఆ జీవనది పోయేసి కాలుష్యం అయిపోయి ఇక్కడి నుంచి పోయి కృష్ణానదిలో కలుస్తుంది అధ్యక్ష. మేము ముఖ్యమంత్రి గారు అందరూ కూడా నల్గొండ బార్డర్లో ఎక్కడైతే ఇది కలుస్తుందో అక్కడ చూసినప్పుడు అక్కడ ఉన్న ప్రాంతవాసులు చెప్పారు ఈ కంటామినేటెడ్ వాటర్ వల్ల మాకు ఇరిగేషన్ మొత్తం కూడా ఇదైపోయింది, మేము పండించిన పంట కూడా మేము అమ్ముకోలేని పరిస్థితిలో ఉంది, మా ఏరియాలో పండింది అంటే ఎవరు కూడా మా దగ్గర ధాన్యం కొనరని వెజిటేబుల్స్ కొనరని మేము పండించిన ఏ పంట కూడా కొనరనేది వాళ్ళ ఆవేదన ముఖ్యమంత్రి గారితో వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇది చాలా అత్యవసరమైనటువంటి సమస్యగా అందరూ భావించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు ప్రవేశపెట్టినటువంటి పాలసీని ఎవరైనా అందరు కూడా మనం వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే దీనివల్ల వచ్చేటువంటి ఒకవేళ దీన్ని మనం ఇమీడియట్గా చేయకపోతే వచ్చే ప్రమాదాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే మనము మా పిల్లలకు సరైనటువంటి భవిష్యత్తు ఇవ్వకపోతే రాబోయే తరాలకు మనం ఏం జవాబు చెప్తాం అధ్యక్ష? రాజీతో ఓపెన్ చేశాం. రాబోయేటువంటి మన తరాలకు సరైనటువంటి గాలి, సరైనటువంటి నీరు, సరైనటువంటి వారికి ఫుడ్ ఇవ్వకపోతే మన జనరేషన్స్కి మనం పాపం చేసిన వాళ్ళు అవుతాం. రాబోయేటువంటి తరాలతో మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం, వాళ్ళతో మనం లిటరల్లీ అబ్యూజ్ చేసిన వాళ్ళం అవుతాం అనే విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒక పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు అధ్యక్ష.
కొడంగల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు అధ్యక్ష. మరి చూసినట్టయితే మాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఒక్కోసారి ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే మరి వారి విజన్ ఎంత దూరం ఉంది అని చెప్పేసి ఆలోచించారు అధ్యక్ష. మొత్తం టోటల్ కూడా కొడంగల్ నియోజకవర్గంలో అధ్యక్ష టోటల్లీ కూడా సోలార్ ప్లాంట్స్ ఇరిగేషన్కి సంబంధించి మరి హౌస్ హోల్డ్స్ సంబంధించి సోలార్ ప్లాంట్లు పెట్టడం అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్గా పెట్టారు అధ్యక్ష. అలాంటి ప్రాజెక్ట్ మొత్తం కూడా స్టేట్ వైడ్గా వచ్చినట్టయితే మరి రాష్ట్రంలో ఏదైతే మనము కరెంటు ఉత్పత్తి అయినా కూడా మనకు సరైనటువంటి ఉత్పత్తి లేని వల్ల కొన్ని కారణాల వల్ల మనం బయట నుంచి మరి కరెంటు పర్చేజ్ చేస్తున్నప్పుడు దాని మీద రాష్ట్ర ఆర్థిక భారం కూడా పడుతుందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ ఎక్స్ చక్కర్ మీద ఎంత భారం పడుతుందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాన్ని రాజకీయ కోణంగా కాకుండా మీరు ఏదో ల్యాండ్ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంటే దానికి ఎందుకు చేస్తున్నారనేది దాంట్లో ఉన్నటువంటి సమస్యను కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే మనం సమస్య అర్థం చేసుకోకుండా రాజకీయ కోణంగా మనం తిట్టాలి కాబట్టి తిట్టాలంటే అది మన ఇంకిత జ్ఞానానికి మరి ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. కాబట్టి నేను అందరితో కోరేది ఒకటే, ఈరోజు మరి మంత్రి గారు ఇంకో మాట చెప్పారు అధ్యక్ష. ఏదైతే ఫ్రీ హోల్డ్ లీజ్ ల్యాండ్ ఏమో వాళ్ళు 100%కు మేము చేశాము, మీరు 30%కే చేస్తున్నారు అధ్యక్ష. ఎవరైతే టైటిల్ హోల్డర్స్ ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ ద్వారా మేము ఇండస్ట్రీస్ పెడతామని ల్యాండ్ని పర్చేజ్ చేసి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టి ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం జరిగింది అధ్యక్ష. వారి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం వల్ల మనకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ సమస్య మన తీరిపోవడం జరిగింది. ఈరోజు ఎన్ని రకాలుగా అధ్యక్ష, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా అన్ని రకాలుగా ఆలోచన జరుగుతూ ఉంది. ఈ ఆలోచనకు అనుగుణంగా మనము ఇవ్వాల్సినటువంటి సూచనలు ఎప్పుడే కానీ ఒక ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ ఆపోజిషన్ అయినా ఒక కన్స్ట్రక్టివ్ మనము పాత్ర పోషించాలి అధ్యక్ష. కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వాలి ప్రభుత్వానికి. ఎప్పుడైనా మనం ఒక సజెషన్ ఇవ్వాలి అంటే ఒక కన్స్ట్రక్టివ్ వేలో మనం పోవాలి. ఎప్పుడు ప్రభుత్వాన్ని క్రిటిసైజే చేయాలన్నటువంటి ఆలోచన మనలో ఉంటే అధ్యక్ష పండుకునే వాడిని మనం లేపొచ్చు అధ్యక్ష. నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తే ఎలా చెప్తాం అధ్యక్ష? ఆ ప్రాబ్లం ఉంది. అందుకనే ఆ ప్రాబ్లం నుంచి మనం అందరం కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు ఉన్నటువంటి ఈ అన్ని సమస్యలకి ఇది ఒక మార్గం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే మనము ఒక బిజినెస్ యాంగిల్లో కాకుండా, ఒక బిజినెస్ కాదు అధ్యక్ష, ప్రజాసేవ. ఇంకో విషయం ఎప్పుడు నాకు గుర్తుకొస్తూ ఉంటుంది, ముఖ్యమంత్రి గారు మేమంతా కాంగ్రెస్లో అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు మేము చేస్తున్న పనులకు ఆలోచించి చూస్తే 10 ఏళ్ల కింద ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతా అన్నారు. నాకే ఆశ్చర్యం అనిపించింది. అని మేము ఇన్నేళ్ల నుంచి ఇక్కడ ఉన్నాము, ముఖ్యమంత్రి ఎట్లా అవుతుండ్రు రాబోయ్ అని చెప్పి. అంటే ఆ ముఖ్యమంత్రి గారి విజను 10 ఏళ్ల కిందనే ఆయన టార్గెట్ ఉంది రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని. అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు అని చెప్పి ఇప్పుడన్నా మనం రియలైజ్ కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే 10 ఏళ్ల కింద ఆయన టార్గెట్ పెట్టుకొని